నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు తులారాశి వారికి వార గోచార ఫలితాలు. ఈ వీడియోలో చంద్రుడు మకర రాశిలోని శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలోని అశ్విని నక్షత్రం 1వ పాదం వరకు ఈ వారంలో సంచరిస్తాడు. ముఖ్యంగా ఫిబ్రవరి 17, 18 తేదీలలో కుంభరాశిలో ఏర్పడే పంచగ్రహ కూటమి ప్రభావం మీ 5వ స్థానంపై ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముఖ్యంగా ఈ వారంలో తులారాశి వారికి 4, 5, 6, 7 రాశుల మీదుగా సంచారం జరుగుతుంది. వారం ప్రారంభ దశలో చంద్రబలం తక్కువగా ఉన్న వారం మధ్య నుంచి చంద్రబలం బాగుంటుంది అనేది చెప్పచ్చు. అలాగే తులారాశి వారికి ఇతర గ్రహాలు అంటే 4లో కుజుడు అనుకూలించకపోయినా 5లో కుంభరాశిలో బుధ శుక్రులు అనుకూలిస్తారు. కుజరవుల కన్నా కూడా అంటే రవి రాహువుల కంటే కూడా. ఇక 6లో శని అనుకూలిస్తున్నాడు. తులారాశి వారికి 9లో గురువు అనుకూలిస్తున్నాడు. అలాగే 11లో కేతువు కూడా. గ్రహబలం బాగుంది ఈ తులారాశి వారికి. ఈ వారంలో పంచగ్రహ కూటమి అనేది పంచమ స్థానంలో జరుగుతుంది. దాని ప్రభావాలు కూడా తెలుసుకుందాము, వారి పరిహారాలు కూడా తెలుసుకుందాము. అన్ని విషయాలు విపులంగా చూద్దాము, అన్ని రంగాలకు సంబంధించి. ముందుగా ఆర్థికంగా చూద్దాము. ఆర్థికంగా చూస్తే ఆదాయంలో నిలకడ ఉంటుంది ఈ వారం తులారాశి వారికి. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎక్కువగా ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. వాయుతత్వ గ్రహాల ప్రభావం వల్ల వాత సంబంధిత నొప్పులు లేదా మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ధ్యానం చేయండి, వీటిని అధిగమించండి. ఇక కుటుంబం, సోదరులు, సిబ్లింగ్స్ ఈ విషయాలకు వస్తే సోదరులతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు ఈ వారంలో ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించే వారికి అయితే కనుక మంచి అనుకూల వారంగా చెప్పవచ్చు. విదేశీ విద్య, ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి మంచి శుభవార్తలు, సీటు మంచిగా లభించటాలు, వీసాలు గ్రాంట్ అవటాలు, ఇవన్నిటికి సంబంధించి మంచి అనుకూలతలు ఉంటాయి విద్యార్థులకి అనేది సూచించవచ్చు. ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిపాటి పరిష్కారానికి వస్తాయి ఈ వారంలో. డాక్యుమెంటేషన్ పనులలో స్పష్టత అవసరం. చాలా నిశ్చితంగా పరిశీలించాలి. సంతకాలు చేసే ముందు 1కి 2 సార్లు తనిఖీ చేయండి. వ్యాపారపరంగా, వృత్తిపరంగా బాధ్యతలు అయితే పెరుగుతాయి ఈ తులారాశి వారికి ఈ వారంలో. కొత్త అవకాశాలు కూడా అలాగే లభిస్తాయి. భాగస్వాములతో ఎక్కువగా సఖ్యతగా ఉండటం అనేది శ్రేయస్కరంగా సూచించడం జరుగుతుంది. ఇక కోర్టు కేసులు వ్యవహారాల్లో కొంత పురోగతి అయితే కనిపిస్తుంది, పర్వాలేదు. ప్రయాణాలలో ముఖ్యంగా చంద్రుడు మేషంలోనికి ప్రవేశించే సమయంలో వేగం విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారాంతానికి చాలా ప్రయాణాల విషయాలలో. ఇక పంచగ్రహ కూటమి 17, 18 అనేది కుంభరాశిలో 5వ ఇంట్లో రవి, బుధ, శుక్ర, శని, చంద్రుడి కలయిక వల్ల జరుగుతుంది. వీరికి 5లో 5 అంటే సృజనాత్మకత పెరుగుతుంది. మంచి కళాత్మక రంగంలో వారికి మేధోపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, కళారంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, క్రియేటివిటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి, అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారికి, ఈ రంగాల్లో వారందరికీ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవటానికి చాలా ఈ పంచగ్రహ కూటమి అనేది అనుకూలిస్తుంది. ఇక సంతానం విషయంలో మాత్రం కొద్దిపాటి ఆందోళనలు ఉండవచ్చు.
లేదా వారి అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టటాలు అనేది కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుని దృష్టి పెడతారు అనేది కూడా సూచించవచ్చు. ఈ విధంగా గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలితం ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేది ఈ తులారాశి వారికి చాలా అనుకూలత ఇస్తుంది అనేది చెప్పచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న రాశుల్లో పంచగ్రహ కూటమి వల్ల ఎంత అనుకూలంగా ఉన్న రాశి తులారాశి అనేది చెప్పచ్చు. ఇక చంద్రుని సంచారం ప్రారంభంలో మకర రాశిలో శ్రవణ నక్షత్రం 4వ ఇల్లు సుఖస్థానం అది. మేషరాశిలో అశ్విని 1వ పాదం 7వ ఇల్లు కళత్ర స్థానం అది. వీటిల్లో చంద్ర సంచారాలు జరిగేటప్పుడు వారం మధ్యలో మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. వారం చివరిలో సామాజిక సంబంధాలు మరియు ప్రయాణాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి గోచారంలో. ఇది తులారాశి వారికి మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ వారంలో. ఇంకా పరిహారాల విషయానికి వస్తే రెమెడీస్గా లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయి ఇంకా అనేది సూచించటం. ఇక శివారాధన సోమవారం లేదా శివరాత్రి ప్రభావం ఉన్నందున శివలింగానికి అభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. ఇక దాన ధర్మాలు శని ప్రభావం తగ్గటానికి పేదలకు ఆహారం లేదా నల్ల నువ్వులు దానం చేయండి. గాయత్రి మంత్రాన్ని రోజు 108 సార్లు జపించండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల దశ దిశలను బట్టి ఫలితాలలో కొద్ది మార్పులు ఉంటాయి. కాబట్టి గోచార అంచనాలు మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు.